అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ నేతలు నిరాశ నిస్పృహలో ఉన్నారన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో పాయికారి ఒప్పందం ఉన్న కాంగ్రెస్ విమర్శలు సరికాదన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనకపోవడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నానన్నారు. గతంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తప్పులున్నాయన్నారు వినోద్. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల నుంచి తప్పించుకునేందుకే కేంద్రం కులగణన చేయడం లేదని ఆరోపించారు. అసలు నా ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ లోపటనే చాలా తప్పిదాలనే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది. సరే, పోటీ చేసినప్పుడు చేస్తాం, పోటీ చేయనప్పుడు చేయలేదు. ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసినాం, ఒకసారి పోటీ చేయలేదు. మా ప్రకారంగా దీన్ని డెఫినెట్గా మన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. కొంత నిరాశ నిస్పృహలో ఉన్నాం. మీ ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఉన్న విషయాలు చెప్తున్నా, దీని మొహమాట లేకుండా. కానీ నా ప్రకారంగా వ్యక్తిగతంగా నేను ఇంకా పార్టీకి అండగా ఉంది, కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే, ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ. దీనికి చాలా మార్పులు చేయాలి. ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు, టీచర్ ఉంటాడు, అతనికి 2 ఓట్లు ఉన్నాయి. అదే రోజు పోయి టీచర్కి వస్తాడు, అదే రోజు పోయి గ్రాడ్యుయేట్కి ఎత్తాడు. మరి నాలాంటాడు మేము ఎవరు లేవు. మా కళ్యాణ్ అంటాడు మా వకీలకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు, న్యాయవాదులకి. మా డాక్టర్ బిఎన్ రావు ఉన్నాడు, మా డాక్టర్లకు ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు. కాబట్టి దీనిపైన పెద్ద చర్చ పెట్టాలి. పోకూడదు, మండలి అనేది కంపల్సరీ ఉండాలి. 2004లో నేను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో గట్టిగా మాట్లాడిన బిల్లు వచ్చినప్పుడు ఆ రోజు మండలి అనేది చాలా అవసరం. పెద్దల సభ, ఏదైనా శాసనసభ్యులు తీసుకొచ్చినటువంటి చట్టాల లోపల కొంత మంచిగా చర్చించడానికి కొంత మేధావి వర్గాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో మన స్థానిక సంస్థల నుంచి గెలిచినటువంటి అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. కంపల్సరిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలి.